ఇతను అమెరికన్. ఇతనికి ఒక 30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అమెరికాలో ఒక హైవే మీద బండి మీద వెళ్తున్నాడు. అతని ముందు ఒక పెద్ద ట్రక్ వెళ్తోంది. ముందు ట్రక్ ఉంది, వెనక ఈయన ఉన్నారు. ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి ట్రక్ స్కిడ్ అయి పడిపోయింది. ఓకే. నా వెనక ఈయన చాలా వేగంగా వెళ్తున్నాడు కదా, ఈయన బ్రేక్ కొట్టాడు కానీ సరిపోలే, డిస్టెన్స్ సరిపోలే. బండితో పాటుగా ఆ వ్యక్తి కూడా ఈ ట్రక్ కిందకి వెళ్ళిపోయాడు. నా ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రక్ పడిపోవటం వల్ల ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో దగ్గర 80% పైగా ఈ వ్యక్తి బాడీ అంతా కాలిపోయింది. 80% బర్న్. 80% అండి. అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 4th degree బర్న్ అంటారు దీన్ని. 4th degree బర్న్ అంటే అది అసలు హైలీ ఎక్స్ట్రీమ్. నార్మల్గా సెగ తగిలితేనే కష్టం కదండి. 80% బాడీ కాలిపోయింది. కొన్ని నెలలు ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఒళ్ళంతా కాలిపోయింది, మచ్చలు. ఏ రేంజ్లో కాలిందంటే డాక్టర్లు ఆయన ఫింగర్స్ అన్ని కట్ చేశారండి. ఆయనకి 90% ఫింగర్స్ తీసేశారు. ఎందుకంటే మొత్తం కాలిపోయి ఇలా ముద్దలుగా వేలాడుతున్నాయి. వేళ్ళు కట్ చేశారు. మొహం అంతా పాడైంది. చూడటానికి కూడా చాలా అసహ్యంగా తయారైంది మొహం. ఒళ్ళంతా మచ్చలు. కొన్ని నెలలు ఈ వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద అంతే ఉన్నాడు. కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత కోలుకొని ఇందాక నేను చెప్పినట్టు దృఢ సంకల్పం, నేను ఇక్కడ ఆగను, నేను సాధించాల్సిందే అని చెప్పి ఒక బిజినెస్ మొదలుపెట్టాడు. స్లోగా బిజినెస్ గ్రో అయింది. గ్రో అవుతుంటే డబ్బులు వచ్చినాయి, వేలు వచ్చినాయి, లక్షలు వచ్చినాయి, కోట్లు అయినాయి. బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఒక 6-7 సంవత్సరాలు గడిచింది. అన్నీ మళ్ళీ సెట్ అవుతున్నాయి అనుకుంటుంటేనే ఇందాక మీరు అన్నట్టు మళ్ళీ వ్యతిరేకతలు, మళ్ళీ నెగిటివ్ ఆయన దగ్గరకు వచ్చింది. ఈసారి ఏమైందంటే ఈయన ఈ బిజినెస్తో పాటు పైలట్ ట్రైనింగ్ అయి ఉన్నాడండి. యుఎస్లో ఆథరైజ్డ్ పైలట్లలో ఈయన ఒకడు ఈ వ్యక్తి. సో బిజినెస్ బాగా క్లిక్ అయింది. ఆయన బిజినెస్ టీమ్మేట్స్ని తీసుకొని ఆయన చార్టెడ్ ఫ్లైట్లో వేరే ఎక్కడికో వెళ్ళటానికి బయలుదేరాడు. అందరు ఫ్లైట్లో కూర్చున్నారు, ఈయనే పైలట్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలలోనే టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్రాష్ అయింది. మళ్ళీ దెబ్బ. అయితే క్రాష్ అయినప్పుడు ఆ ఫ్లైట్లో ఉన్న ఆ 10-15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీట్లలో నుంచి బయటికి దూకి పారిపోయారు. ఇతను కూడా తన సీట్లో నుంచి లేద్దామని ప్రయత్నించాడు, పారిపోదామని, దూకుదామని, కానీ లేవలేకపోయాడు. మళ్ళీ లేద్దాం అనుకున్నాడు, ఆ చైర్ని ఇట్లా పట్టుకొని లేద్దాం అనుకున్నాడు, కానీ లేవలేకపోయాడు. ఓకే సీట్ బెల్ట్ ఉందేమో అని తీశాడు, అయినా లేవలేకపోయాడు. కొన్ని నిమిషాల్లో ఆయనకు అర్థమైంది ఏంటంటే స్పైనల్ కార్డ్ దగ్గర ఇంజురీ అవ్వటం వల్ల ఈ లోవర్ బాడీ అంతా పెరాలసిస్ వచ్చేసింది విదిన్ మిల్లీ సెకండ్స్. ఆల్రెడీ ఒంట్లో 80% కాలిపోయింది. సర్లే ఓకే బయటకు వచ్చాం, బిజినెస్ చేస్తున్నాం, ఇప్పుడు మంచిగా ఉంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ యాక్సిడెంట్. దారుణం కదండి, చాలా దారుణం. పెరాలిసిస్, మళ్ళీ హాస్పిటల్, మళ్ళీ కొన్ని నెలలు హాస్పిటల్లో ట్రీట్మెంట్. పోయినసారి కోలుకొని బయటకు వచ్చాడు, కానీ ఈసారి మాత్రం వీల్ చైర్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అన్నారు డాక్టర్. సరే ఓకే బాడీ గాలిపోతేనే ఏం గాలి, నేను ముందుకు పోతా అనుకున్నాడు. ఈసారి వీల్ చైర్, నో ప్రాబ్లం, వీల్ చైర్లో కూర్చొని నేను బిజినెస్ చేస్తా అనుకుంటున్న టైంలో తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బాబు నీతో నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. అయ్యో. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఈ వ్యక్తిని ఎంతో ప్రేమించిన భార్య వదిలిపెట్టి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో దెబ్బ. మైనస్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కదా సార్. చాలా మైనస్, అసలు చాలా రన్ రేట్ మొత్తం తగ్గిపోయింది. నెగిటివ్ అలా కమ్మేసింది. చాలా పవర్ఫుల్ వర్డ్ అండి, కమ్మేసింది. ఇందాక నీళ్ళలో గనక పెప్పర్ పౌడర్ ఎలా కమ్మేసిందో అలా కమ్మేసింది. కానీ నెగిటివ్ కమ్మితే ఆ నెగిటివ్స్ని ఈయన కుమ్మాడు. ఆయన అక్కడితో ఆగలేదండి. ఆయన ఏ రేంజ్కి వెళ్ళాడంటే అమెరికాలో ఒక ప్రావిన్స్కి గవర్నర్గా సెలెక్ట్ అయ్యాడు. ఓ గ్రేట్. చాలా గ్రేట్ అండి. ఆయన పోటీ చేస్తుంటే ఆయన అడిగారు, నువ్వేం చేయగలవు వీల్ చైర్లో కూర్చొని? ఆయన అన్నాడు, నన్ను గవర్నర్గా గెలిపిస్తే ఈ దేశం ఎప్పటికీ నాలాగా అవిటిది కాదు. ఈ మాటతో ఆయన గవర్నర్ అయ్యాడు. అయితే ఆయన గవర్నర్ అయినప్పుడు బిల్ క్లింటన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓకే. ఈయన్ని కలవటానికి వచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి పేరు W. మిచెల్.
డబ్ల్యూ మిచెల్. ఈ మిచెల్ని కలవటానికి బిల్ క్లింటన్ గారు వచ్చారు. బిల్ క్లింటన్ గారు ఈయన అడిగారు, మిచెల్ అసలు ఒళ్ళంతా కాలిపోయింది, అంతే కదండి, శరీరం 80% కాలిపోయింది, కానీ ఆయన సంకల్పం మాత్రం కాలలేదు. కాళ్ళు పెరాలిసిస్ వచ్చింది కాళ్ళకి, కానీ ఆయన సంకల్పం మాత్రం చచ్చుబడిపోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వెళ్ళిపోయింది, హార్ట్ బ్రేక్ అయింది, కానీ సంకల్పం మాత్రం బ్రేక్ కాలేదు. క్లింటన్ గారు ఆయన గారిని అడిగారు, నువ్వు ఎలా తట్టుకొని నించున్నావు ఇవన్నీ? ఆయన అన్నారు, నాలో 80% బాడీ కాలిపోయిందిగా, అవును, ఇంకో 20% ఉందిగా, ఉపయోగిద్దాం. నాకు ఇవన్నీ కాకముందు నేను మంచిగా ఉన్నప్పుడు, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక 1000 పనులు నేను చేయగలను అనుకుందాం. దాంట్లో ఇప్పుడు 999 పనులు నేను చేయలేను, నో ప్రాబ్లం, కానీ చెయ్యగల ఒక్క పని ఉంది కదా, నేను చేస్తా. లుక్ ఎట్ హిజ్ మైండ్ సెట్. సంకల్పం, దృఢమైన సంకల్పం, నార్మల్ సంకల్పం కాదండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక గోడ కడతారు. గోడ కట్టాలంటే ఇటుకలు పెడతారు, ఇసుక కలుపుతారు, సిమెంట్ వేసి ఆ సిమెంట్ అంతా వేస్తారు. ఆ గోడని ఇట్లా ముట్టుకుంటే కింద పడిపోతుందండి కట్టంగానే, అవునా? కానీ దానికి రోజు నీళ్లు కొట్టి 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 కొన్ని రోజులైన తర్వాత చాలా దృఢంగా తయారవుతుంది. దాన్ని చేత్తో గుద్దితే అది విరగదు, చెయ్యి ఇరుగుతుంది. సేమ్ సంకల్పం కూడా, నేను ఇవాళ ఇది నేను సాధిస్తా అంటే సరిపోదండి, సంకల్పమే. కానీ దృఢమైన సంకల్పం అంటే ఆ సంకల్పంలో మునిగిపోవాలి. అవును, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ వైబ్రేట్స్ విత్ అవర్ గోల్, మై డియర్ ఫ్రెండ్స్, దాట్స్ బికమ్స్ వాట్ వీఆర్ టాకింగ్, దృఢమైన సంకల్పం. ఇంగ్లీష్లో అయితే విల్ పవర్ దీన్ని అనేది, కానీ నేను దీనికి పెట్టుకున్న పేరు విల్ పవర్ కాదండి, దిల్ పవర్. ఇప్పటికీ డబ్ల్యూ మిచెల్ ఇప్పటికీ వీల్ చైర్లోనే కూర్చొని 1 కాదు 2 కాదు కొన్ని లక్షల కోట్ల మందిని ఆయన మాటలు మోటివేట్ చేస్తున్నాయి. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన మోటివేషనల్ స్పీకర్స్ లిస్ట్లో ఆయన టాప్ 10లో ఎప్పుడూ ఉంటారు. డబ్ల్యూ మిచెల్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.